గోదావరి వాళ్ళకి ఇదంతా జుజ్జుబి అండి. కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఏవో పెద్ద స్పాట్లా ఫీల్ అయిపోయి ఏదో అంటారు కదా, ఒప్పుకున్న పెళ్ళికి తప్పదని కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ముందు గొయ్య వెనక నొయ్యిలో ఉంది. మీకు ఇప్పుడు ఒక ఐడియాలజీ కోసం రామసేతు అయితే చూపిస్తాను. అందరికీ నమస్కారం. మనమైతే లాస్ట్ వ్లాగ్లో రామేశ్వరం నుంచి ధనుష్కోడి అయితే బయలుదేరాము. మీరు ఇప్పుడు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఒకప్పుడు ధనుష్కోడి తీర ప్రాంతం కాబట్టి తుఫాను వల్ల పూర్తిగా అయితే నాశనం అయిపోయింది. వాటికి సంబంధించి కొన్ని దృశ్యాలు అయితే చిత్రీకరించాను. సో ఎక్కడైతే ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అలాగే ఒక టవర్, ఇలా చిన్న చిన్నవన్నీ కూడా మిగిలిన అన్నీ కూడా మీకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా చేపల పైన అలాగే వచ్చే టూరిస్టుల పైన అయితే ఆధారపడి ఉన్నారు ఇక్కడ జనం. అందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు మన భారతదేశానికి చివరి భాగంలో ఉన్న ధనుష్కోడిలో అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు నా వెనక మొత్తం సముద్రాన్ని. అండ్ ఇంక ఇదే పాయింట్, లాస్ట్ పాయింట్. అంటే కొత్తగా ఈ ఛానల్లో కానీ లేదా సముద్రం అంటే తెలియని వాళ్ళకి కానీ ఇదంతా చాలా విడ్డూరంగానే లేదా చాలా హ్యాపీగా అనిపించవచ్చు. బట్ మా గోదావరి వాళ్ళకి ఇదంతా జుజ్జుబి అండి. అసలు అంత పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ టాపిక్ రెండు కాదు. ఇదేనే కాదు, నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. అంటే మన హైదరాబాద్లో ఆ మల్కన్ చెరువు పార్క్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఏవో పెద్ద స్పాట్లా ఫీల్ అయిపోయి, అంటే నేను తప్పు పట్టట్లా, వాళ్ళకి అంతవరకు తెలుసు కాబట్టి ఓకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ మా గోదావరి వాళ్ళకి ఇవన్నీ ఎందుకంటే బెటర్ ప్లేసుల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉండి చూసి 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 వచ్చిన వాళ్ళు. సో నేను అదే చూస్తున్నాను. ఇక్కడ ఏదో సముద్రంలో చితగాడేస్తున్నారు, ఫోటోలు దిగేస్తున్నారు. మాకు ఇవన్నీ పెద్ద యాక్చువల్గా నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి రిటర్న్ అయితే మళ్ళీ బస్సులు అయితే ఉంటాయని ఇప్పుడే కండక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నా ఇంకా స్పెషల్గా ఏమన్నా ఉంటే చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. నాలాగా దైవ దర్శనాల కోసం అంటే ఆ ట్రిప్లో ఉన్న వాళ్ళకి ఇది పెద్ద పని చేయదు. ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ పార్టీస్ ఈ కల్చర్ అంతా వేరే. అంటే నేను ఆ కల్చర్లో ఉన్నాను, బట్ ఇప్పుడు ఈ ట్రిప్కి అయితే దీనికి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నేను మీకు చూపిద్దామని వచ్చాను. మీకు ఇక్కడైతే మామిడికాయ ముక్కలు దొరుకుతున్నాయి. మామిడికాయ ముక్కలు వచ్చేసరికి 20 రూపాయలు. నీట్గా మామిడికాయ ముక్కలు తింటా సముద్రాన్ని అయితే ఎంజాయ్ చేద్దాం కొంతసేపు. కాళ్ళకి స్కిన్ నాకు తెలిసి రోడ్డు కండిపోతుంది స్కిన్, అంత డౌట్గా ఉంది నాకు. ఏదో అంటారు కదా, ఒప్పుకున్న పెళ్ళికి తప్పదని. ఓన్లీ అలా కుర్రోళ్ళతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ సింగిల్ ట్రిప్పులు కానీ లేదంటే ఇలాగ దైవ దర్శనార్థం వస్తే మాత్రం అవాయిడ్ చేసేయడమే మంచిది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అంతే లేదండి. మీకు ఒక కొత్త విషయం చూపిస్తాను. ఈ నెమ్మలం చూసారా, అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక చెట్టు కూడా లేదండి. కానీ ఇక్కడ ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. ఇదే ఎండింగ్ అనమాట. నేను దీని గురించి చెప్తానులే కానీ ముందు దీని లాస్ట్లో దీనికి ఆపోజిట్ సైడ్ దింపాడండి మనల్ని. రోడ్డు అది నా వెనక రోడ్డు ఉంది కదా, చివరికి నాకు తెలిసి ఒక 500 మీటర్స్ ఎంత ఉంటుంది, అక్కడ దింపాడు నన్ను. నా పని ఎలా ఉందంటే ముందు గొయ్య వెనక నొయ్యిలో ఉంది. ఆరు రోడ్డు ఏమో చర్మం ఊడిపోయేలా కలిపోతుంది. సరే కదా మట్టిలో దిగితే ఇసుక, తార్ రోడ్డు ఇట్లు బెటర్. కానీ ఈ నిప్పులు, నిజంగా నిప్పులు డైరెక్ట్ నిప్పుల మీద నడితే ఎలా ఉంటుంది అలా ఉందండి. దానికి తోడు కాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ స్మాష్ కదా, దానివల్ల ట్రిపుల్ పెయిన్ వచ్చేస్తుంది. నేను ఇంకా ఎంత స్లోగా నడుస్తున్నానంటే నా వల్ల కావట్లేదు. నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెమటలు అయితే ఇంకా దారుణంగా పడుతున్నాయి ఇంకా నిప్పుకి. మనం ఇప్పుడు ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అంటే తమిళనాడులో చివరి భూభాగ ప్రాంతమైనటువంటి ధనుష్కోడిలో చివరి రోడ్లు అయితే ఉన్నామన్నమాట. దానికి సింబాలిక్గా ఈ స్టాట్యూ అయితే ఉంది. మీకు తెలుసు కదా, అది మన 3 సింహాలు రాజముద్ర. అలాగే దీంతో పాటు ఇక్కడ రోడ్ అయితే అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా, ఇంకా చుట్టూ సముద్రమే. మీకు ఇప్పుడు ఒక ఐడియాలజీ కోసం రామసేతు అయితే చూపిస్తాను. అక్కడ ఇసుక తెప్ప కనిపిస్తుంది కదా, ఇది. సో ఇక్కడ నుంచి ఇలా లైన్ అనమాట అది. మీకు అక్కడ అల కనిపిస్తుంది కదా, ఒక అల వైట్గా. సో అదంతా అక్కడ రామసేతుని తగిలి పైకి వచ్చే అల అనమాట. సో ఇక్కడ టెలిఫోనిక్ లెన్స్ అయితే ఉన్నాయి. ఇంతని ఛార్జ్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తారు. దట్స్ ఇట్ ఫర్ ధనుష్కోడి. ఇప్పుడైతే మనం రివర్స్ అయితే స్టార్ట్ అయిపోదాం. మనం మళ్ళీ ఇప్పుడు రామేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి తిరుచెందూరు ట్రైన్ అయితే ఎక్కాలి. ఇవాళ నా బర్త్డే కాబట్టి సో ఈవినింగ్ లోపు తిరుచెందూరు అయితే వెళ్ళాలి. ఎందుకంటే నేను నా ఫేవరెట్ గాడ్ అయినటువంటి మురుగన్ దగ్గర ఆశీస్సులు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను.
సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనమైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంతకు మించి ఏమీ లేవు, సముద్రమే సముద్రమే సముద్రమే. గోదావరి వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది నా ఫీలింగ్ ఏంటని. దీనికోసం ఇక్కడ దాకొచ్చు అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లాన్ చేసుకోండి, సరదాగా ఇక్కడైతే అన్నీ చేయొచ్చు. రైట్, మనమైతే తిరిగి ఈ నిప్పుల నడకైతే సాగిద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫిష్ కానీ ఈ నాన్ వెజ్కి సంబంధించి అంటే సీ ఫుడ్ అనమాట. సో చాలా బాగా దొరుకుతుంది, దానికోసం అయితే రావాలి. మనం ధనుష్కోడి నుంచి రామేశ్వరం అయితే వచ్చేసాం. రామేశ్వరం నుంచి ట్రైన్ డైరెక్ట్ తిరుచెందూరుకి అయితే లేదు. సో ఇది చిన్న స్టేషనే, కొన్ని ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మధురై వెళ్ళి మధురై నుంచి మళ్ళీ తిరుచెందూరు వెళ్ళాలంట. అంటే మళ్ళీ అటు తిరిగి ఇంకా 400 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయిపోతుంది. ఇక్కడ రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ తిరుచెందూరుకి వెళ్ళిపోవడం సుఖం అనిపించింది. అదైతే డైరెక్ట్గా 186 కిలోమీటర్స్ అంతే. మీరు చూస్తుంది వచ్చేసరికి పెరియా బస్ స్టాండ్. ఇది రామేశ్వరంలో ఉంది, ఇదే పెద్ద బస్ స్టాండ్ అంట. ఇక్కడ నుంచి తిరుచెందూరుకి బస్సులు అయితే ఉంటాయని చెప్పారు. ఎవరైనా రామేశ్వరం నుంచి తిరుచెందూరు ఎలాగ లాంగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బస్ స్టాండ్కి రావాలి. దీని పేరు పెరియా బస్ స్టాండ్. నా బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని బ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్, నమస్తే.